వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. యాజ్ ఆఫ్ నుండి నేను రికార్డ్ చేస్తున్న టైంకి గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 200+ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. హవెవర్ యూఎస్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ వీక్ లాగే గ్యాప్ అప్ ఓపెన్ అయి ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుందా లేదా గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందా అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. బిట్ కాయిన్లో రికవరీ స్టార్ట్ అవుతుంది. అండ్ అన్నింటికన్నా స్పెషల్ ఏంటంటే జపాన్ మార్కెట్ ఈరోజు 5% ర్యాలీ అయింది. జపాన్ మార్కెట్ 5% ర్యాలీ అవ్వడానికి స్పెషల్గా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. అట్లనే కొన్ని స్టాక్స్ ఈరోజు ఈవినింగ్కి ఒక అప్డేట్ వల్ల కరెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేదా పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. అండ్ అట్లనే కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికి నేను అడుగుతుంది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. లాస్ట్ నైట్ అంటే ఏంటి? ఫ్రైడే నైట్ డౌ జోన్స్ 2.47% పాజిటివ్గా క్లోజ్ అయితే S&P 500 1.97% పాజిటివ్గా క్లోజ్ అయింది. హవెవర్ నాస్డాక్ అయితే మాత్రం 2.18% పాజిటివ్గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ 2000 3.6% హైయర్ సైడ్ మూవ్ అయింది. ఈవెన్ S&P 500 విక్స్ 18% క్రాష్ అయింది. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి మిచిగన్ కన్జ్యూమర్ సెంటిమెంట్ డేటా పాజిటివ్గా వచ్చింది. మెజారిటీ ఆఫ్ ద టెక్ రిలేటెడ్ స్టాక్స్లో బౌన్స్ బ్యాక్ కనిపించింది. టెక్ రిలేటెడ్ స్టాక్స్లో బౌన్స్ బ్యాక్ కనిపించడానికి రీజన్ ఏంటంటే కొన్ని కంపెనీస్ అంటే టెక్ రిలేటెడ్గా ఏదైతే నాస్డాక్లో బిగ్గర్ వెయిటేజ్ కంపెనీస్ ఉన్నాయో లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా డెవలప్మెంట్ రేస్లో ఫర్దర్గా $600 బిలియన్ స్పెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ పరంగా అయితే మాత్రం గైడెన్స్లో ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఐటీ కంపెనీస్ బిగ్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మార్కెట్స్లో అంటే ఇంకా రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచేటట్టు స్టేట్మెంట్స్ ఇచ్చారో ఇమీడియట్గా నాస్డాక్లో బిగ్ రికవరీ కనిపించింది. అండ్ అట్లానే కొంతవరకు బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా హయ్యర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. మేజర్ రీజన్ ఏంటంటే మెచిగన్ కన్జ్యూమర్ సెంటిమెంట్ డేటా పాజిటివ్గా రావడంతో ఇంట్రెస్ట్ రేట్స్ మేబీ కట్ చేయడానికి అవకాశాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్తో ఈవెన్ ఎనర్జీ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయి డౌ జోన్స్కి హెల్ప్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం డౌ జోన్స్ 50,000 మార్క్ అయితే మాత్రం ఇచ్చింది, విచ్ ఈజ్ అ న్యూ ఆల్ టైమ్ హై. అండ్ దానివల్ల యూఎస్ ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు పాజిటివ్ మొమెంటం కంటిన్యూ చేస్తున్నాయి. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ పరంగా చూస్తే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొన్ని క్లోజ్లో ఉన్నాయి, కొన్ని ఓపెన్లో ఉన్నాయి. ఓపెన్లో ఉన్న మార్కెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 1% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. జపాన్ మార్కెట్ అయితే 4.5% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం చూపెడుతుంది. నేను వీడియో రికార్డ్ చేయకముందు అనాలిసిస్ చేస్తున్నప్పుడు 5% పాజిటివ్లో ఉంది. ఏషియన్ మార్కెట్స్లో జపాన్ మార్కెట్ ఇంతలా పాజిటివ్ మొమెంటం ఇవ్వడానికి కారణం ఏంటంటే జపాన్లోని జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు యాక్చువల్గా అక్కడున్న మనకి ఎలా అయితే అసెంబ్లీలో పార్లమెంట్లోని 543 సీట్స్ వాళ్ళు కూడా హౌస్లో 465, అందులో ఎల్డిపి అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 316 సీట్స్ అయితే మాత్రం విన్ అయింది. లాస్ట్ టైం కూడా ఈ పార్టీనే లీడ్ చేసింది. మీ అందరికీ తెలుసు సేమ్ పార్టీ కంటిన్యూ అయితే మోస్ట్లీ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ అట్లనే ఆ గవర్నమెంట్ ఏదైతే ప్లానింగ్స్ అనుకుంటుందో ఆ గవర్నమెంట్ ఏదైతే ఒక స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుందో అదే స్టాండర్డ్స్ని కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లైక్ మన ఇండియాలో ఎలా అయితే బీజేపీ కంటిన్యూ అవుతుందో లాస్ట్ 3 టర్మ్స్ నుంచి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ ఎల్డిపి కూడా లాస్ట్ టైం విన్ అయిన పార్టీనే ఈసారి కూడా విన్ అయింది. అండ్ మేజర్గా జపాన్ మార్కెట్ పెరగడానికి రీజన్ ఏంటంటే స్టేబుల్ పార్టీ అనమాట. సో ఎప్పుడు కూడా పాలిటిక్స్కి స్టాక్ మార్కెట్కి సంబంధం లేదు, బట్ కాకపోతే స్టేబుల్ ఎలక్షన్స్కి స్టేబుల్ విన్నింగ్కి అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధం. 465లోని హాఫ్ సీట్స్ అంటే 233 సీట్స్ వస్తే చాలు, కానీ 316 సీట్స్. సో ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ సింగిల్ పార్టీనే క్రాస్ చేసిందో ఇమీడియట్గా స్టాక్ మార్కెట్కి ఒక బిగ్ పాజిటివ్గా మారింది. అండ్ అట్లనే ఈ పార్టీతోటి ఎలియన్స్ ఉన్న జపాన్ ఇన్నోవేషన్ పార్టీతో కలుపుకుంటే 352 సీట్స్ వచ్చినాయి. సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ టైం జస్ట్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో వచ్చింది అంతే, అంత మేజర్గా రాలేదు. బట్ ఇప్పుడు రైట్నో ఎక్కువ విన్నింగ్ అవడంతో జపాన్ మార్కెట్లో ఒక బిగ్ పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది. ఇది ఏషియన్ మార్కెట్స్ అన్నింటికీ కూడా బూస్టప్ అయితే మాత్రం అయింది.
నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ ఫ్యూచర్స్లో డవ్ జోన్స్ ఫ్యూచర్స్ అయితే 101 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ ఫ్యూచర్స్ 62 పాయింట్స్ పాజిటివ్. అక్కడ ఇండెక్స్ పాజిటివ్, ఇక్కడ ఫ్యూచర్స్ పాజిటివ్. రెండు పాజిటివ్గా ఉంటే ఇమీడియట్గా అది గిఫ్ట్ నిఫ్టీకి ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు ఒక స్టేజ్లో 25,990కి వెళ్ళింది. బట్ ప్రెజెంట్ రైట్ నో 927. లాస్ట్ టైం నిఫ్టీ 50 ఫ్యూచర్స్ క్లోజ్ అయింది 25,735. చూస్తే గిఫ్ట్ నిఫ్టీ 25,927, అప్రాక్సిమేట్లీ 200+ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే కనపడుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఇండియన్ మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి. మన ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న పాజిటివ్ మొమెంటం వల్ల గ్యాప్ అప్ ఓపెన్ అవ్వలేదు. ఇంకో రీజన్ వల్ల కూడా ఓపెన్ అయింది. అదేంటంటే అఫీషియల్గా ఇండియా యుఎస్ యొక్క జాయింట్ స్టేట్మెంట్ అయితే మాత్రం రిలీజ్ అయింది. ఈవెన్ పీయూష్ గోయల్ గారు కూడా స్టేట్మెంట్స్లో రిలీజ్ చేస్తూ మన ఇండియా సైడ్ నుంచి మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టారిఫ్స్ పరంగా అయితే మాత్రం కొన్ని 0 అయినాయి, కొన్ని 18కి మెయింటైన్ అవుతున్నాయని చెప్పారు. యుఎస్ పరంగా మన ఇండియాలో చాలా వరకు 0 చేశారు. అయితే ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ చాలామంది ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా మోస్ట్లీ ఇండియా ఫార్మర్స్కి అయితే మాత్రం అంత పాజిటివ్ డెసిషన్ అయితే తీసుకోలేదని మన వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు. బట్ ద పాయింట్ ఈజ్ 50% ఉన్న టారిఫ్ అనేది 18%కి రెడ్యూస్ చేయడం అనేది ఒక పక్క పాజిటివ్నే. అయితే చెప్పిన న్యూస్ అప్డేట్సే ఇవన్నీ. నేను ఆల్రెడీ డే బిఫోర్ ఎస్టర్డే వీక్లీ అనాలిసిస్లో రికార్డ్ చేసి క్లియర్ కట్గా మెన్షన్ చేసేసాను. అది మళ్ళీ చెప్తే కొంచెం మీకు రిపీట్ చేసినట్టుంటుంది. హౌవెవర్ టారిఫ్స్ పరంగా ఇండియా వచ్చేసరికి చైనా కన్నా, బంగ్లాదేశ్ కన్నా, పాకిస్తాన్ కన్నా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇండియాకి విధించిన టారిఫ్ చాలా తక్కువ. 18% టారిఫ్ అనేది తక్కువ కాబట్టి ఇండియన్ మార్కెట్ దానికి ఇప్పుడు రియాక్ట్ అవుతుంది. సో అగ్రికల్చర్ రిలేటెడ్గా మోస్ట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి లోకల్లో ఇన్సెంటివ్స్ని అండ్ అట్లనే ఏదైనా స్పెషలైజ్డ్ స్కీమ్స్ని కానీ ఫెర్టిలైజర్స్ మీద తీసుకురాగలిగితే మేబీ వాటికంటూ జస్టిస్ జరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం దీని పరంగా మార్కెట్స్ మిగతా కంట్రీస్తో కాంపిటీషన్ ఫైండ్ అవుట్ చేసుకొని పాజిటివ్గా అయితే మాత్రం రియాక్ట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. ఈరోజు ఈవినింగ్కి ఇంకొన్ని స్టాక్స్ నెగిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను కదా. దానికి కారణం ఏంటంటే యుఎస్ బంగ్లాదేశ్ యొక్క ట్రేడ్ డీల్ కూడా ప్రెజెంట్ రైట్ నౌ ఆన్ టేబుల్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఆన్ టేబుల్ డిస్కషన్స్కి ఈ యూఎస్ బంగ్లాదేశ్ మీద ఉన్న మీరు చూడాల్సింది ఏంటంటే ఇండియా మీద ఇప్పుడు 18% టారిఫ్, దానికన్నా తక్కువ బంగ్లాదేశ్కి కానీ విధిస్తే మాత్రం మేబీ మన ఇండియా రిలేటెడ్గా టెక్స్టైల్ స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. బికాజ్ ప్రపంచం మొత్తం మీద టెక్స్టైల్ హెవీ కాంపిటీషన్ ఇచ్చే కంట్రీస్లో బంగ్లాదేశ్ ఒకటి. ఒకవేళ కానీ బంగ్లాదేశ్ కానీ 18% కన్నా తక్కువ ట్రేడ్ డీల్ కానీ కంప్లీట్ చేసుకుంటే మాత్రం మేబీ మన ఇండియన్ టెక్స్టైల్ స్టాక్స్ రేపు నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. టెక్స్టైల్ రిలేటెడ్గా మేజర్గా మీ అందరికీ తెలుసు ట్రైడెంట్, గోకాల్దాస్ అండ్ చాలా వరకు స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్గా కరెక్షన్ అవ్వచ్చు. సో ఈ న్యూస్ అప్డేట్ని కంపల్సరీగా ఫోకస్ చేయండి. టెక్స్టైల్ స్టాక్స్లో మీకు కానీ మీ పోర్ట్ఫోలియోలో పొజిషన్స్ ఉంటే మాత్రం. ఆన్ ద అదర్ సైడ్ మన ఇండియా సైడ్ నుంచి మాట్లాడుకుంటే ఎస్బీఐ డే బిఫోర్ ఎస్టర్డే ఎర్నింగ్స్ అయితే మాత్రం రిలీజ్ చేసింది. ఎస్బీఐ రిజల్ట్స్ పరంగా ఎస్బీఐ ఇయర్లో 24.5% రిజల్ట్స్ అయితే జంప్ అయినాయి అండ్ టోటల్ ఇన్కమ్ 9.7% ఇయర్లో జంప్ అయింది. అండ్ సేమ్ టైం ఎస్బీఐ పరంగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 9% పెరిగింది అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా 2.99% అయితే మాత్రం ఉంది. 3 బేసిస్ పాయింట్స్ డిక్లైన్ అయినాయి. డిపాజిట్ అండ్ అడ్వాన్సెస్తో చూసుకుంటే 57 ట్రిలియన్ డిపాజిట్స్ పెరిగితే అడ్వాన్సెస్ 46 ట్రిలియన్కి అయితే మాత్రం మార్క్ అవ్వడం జరిగింది. బ్యాంక్ డిపాజిట్స్ కంప్లీట్ బ్యాంక్ యొక్క అడ్వాన్సెస్ 15.14% ఇయర్లో గ్రో అయితే డొమెస్టిక్ అడ్వాన్సెస్ 15.44% అయితే మాత్రం గ్రో అయింది. ఓవరాల్గా కాసా రేషియో అయితే 7 బేసిస్ పాయింట్స్ డిక్లైన్ అవడం కనపడుతుంది. ఎసెట్ క్వాలిటీలో 12.71% ఇయర్లో డిక్లైన్ అయితే కనపడుతుంది. నెట్ ఎన్పిఎల్ అయితే మాత్రం 15.74% డిక్లైన్ అయితే మాత్రం కనపడుతుంది. ఎసెట్ క్వాలిటీ పరంగా, అడ్వాన్సెస్ డిక్లైన్స్ పరంగా, కాషా రేషియో, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్లో అండ్ అలానే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఓవరాల్ ప్రాఫిట్లో ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్అవుట్ చేసి రావడంతో ఈరోజు నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్, సేమ్ టైం నిఫ్టీ 50 ఈ మూడింటిలో కూడా ఎస్బీఐ స్టాక్ ఉంది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీని పాజిటివ్గా బూస్టప్ చేయడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఎస్ ఫ్రైడే అయితే మాత్రం 1950 crores మార్కెట్లో బై చేస్తే డిఐ 1265 crores సెల్ చేయడం జరిగింది. వాళ్ళు బిల్ చేసిన డేటా ప్రకారంగా చెక్ చేసుకుంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సైడ్ 1.5 lakh పొజిషన్స్ అయితే మాత్రం యాడ్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ బీరిష్ షేడ్ అంటే 6228 పొజిషన్స్ అయితే మాత్రం యాడ్ చేశారు. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ పాయింట్స్ కనిపించినప్పుడు ఎఫ్ఐఐ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు డెఫినెట్గా కొన్ని స్టెప్స్ కాషియస్గా తీసుకుంటారు. అది టెక్నికల్గా చెప్తాను. ఇంత నెగిటివ్ పొజిషన్స్ మీకు ఎప్పుడైనా చూపిస్తున్నప్పుడు
అంటే 80% ఆఫ్ ద పొజిషన్ స్టిల్ ఎఫ్ఐఐ షార్ట్ సైడ్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు అది షార్ట్ కవరింగ్గా కన్వర్ట్ చేసే ముందు ఒక స్ట్రాటజీ అనేది తను ప్లే చేస్తాడు. అది నేను మీకు టెక్నికల్గా చెప్తాను. ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఆల్రెడీ బుల్లిష్ షాట్ టర్న్ అయిపోయారు కాబట్టి ఎఫ్ఐఎస్ మాత్రమే స్లోగా షార్ట్ కవరింగ్ వైపు టర్న్ అవ్వాలి. ఇప్పుడు ఈ డేటా ప్రకారంగా ఈరోజు మార్కెట్లో ట్రేడ్ సెటప్ని డిస్కస్ చేద్దాం. మీ అందరికీ నేను ఒక పాయింట్ చెప్పాను. లాస్ట్ టైం అంటే లాస్ట్ వీక్ ట్యూస్డే ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ప్రాఫిట్ బుకింగ్ అవుతునేటప్పుడు ఏదైతే పాజిటివ్ మొమెంటం ఇచ్చిందో దానికి 50% మార్క్ చేశాను. అంటిల్ అండ్ అన్లెస్ అది బ్రేక్ అవ్వనంత వరకు మీరు వర్రీ అవ్వాల్సిన లేదని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నిఫ్టీ 25,450 లెవెల్ దగ్గర నుంచే బౌన్స్ బ్యాక్ అవుతూ హైయర్ సైడ్ వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకే ఒక షార్ట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయనుకోండి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది సడన్గా, ఇక్కడ చూడండి ఎలా ఓపెన్ అయిందో గ్యాప్ అప్. అలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మీరు మార్కెట్లో మీ పొజిషన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్గా చేసుకోవడం కోసం, అంటే లాస్లోకి వెళ్ళిపోతుంది కదా బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు, దాన్ని న్యూట్రల్ చేసుకోవడం కోసం స్టార్టింగ్ కొంత పొజిషన్స్ని డిక్లైన్ చేస్తావు. అంటే పొజిషన్స్ని ఇంకొంచెం షార్ట్ పొజిషన్స్ని యాడ్ చేసి మార్కెట్ని డౌన్ అయ్యేలా చేస్తావు. ఆ డౌన్ అవుతునేటప్పుడు ఫుల్గా డౌన్ అవుతుందా 50% డౌన్ అవుతుందా అనేది డౌన్ అవుతున్న వే అండ్ అలానే మొమెంటం బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈరోజు నిఫ్టీ 25,700 దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది కదా, 900 దగ్గర ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఒకవేళ కానీ డిక్లైన్ అవుతూ ఉంటే కామన్గా అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన దానికి ఒక 50% లైన్ అంటే 25,800 సంథింగ్ అనుకోండి. సో 50% డిక్లైన్ అవుతునేటప్పుడు మళ్ళీ మార్కెట్ హయ్యర్ సైడ్ వెళ్తుందో లేదో చెక్ చేయండి. 9 మూవింగ్ యావరేజ్ లైన్ యాడ్ చేసుకొని 50% గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్లోగా డిప్ అవుతుంటే 9 మూవింగ్ యావరేజ్ లైన్కి అబోవ్ వెళ్ళిందని అనుకోండి, మేబీ నిఫ్టీ మళ్ళీ పాజిటివ్ సైడ్ రన్ అవుతుంది. ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ పరంగా ఫైనల్ కన్క్లూజన్ రాబట్టి మేబీ స్టాక్స్కి బూస్టప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది కానీ బూస్టప్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రం మేబీ మార్కెట్లో స్లోగా హైయర్ సైడ్ మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నాదైతే మాత్రం నా సైడ్ నుంచి ఒక ఒపీనియన్. నా సెన్సెక్స్ పరంగా మాట్లాడుకుంటే సెన్సెక్స్లో కూడా 83,500 లుక్స్ లైక్ నిఫ్టీ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెన్సెక్స్ 500 to 600 పాయింట్స్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మేబీ 84,000 ఆ రేంజ్ దగ్గర కానీ ఒకవేళ కానీ సెన్సెక్స్ ఓపెన్ అయితే మాత్రం 50% డిప్ అయితే మేబీ మళ్ళీ మార్కెట్ హైయర్ సెట్ టర్న్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ పరంగా 59,722 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ కానీ బౌన్స్ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ 60,700 ఆర్ 60,600 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్గా చూడండి. అది కూడా బ్రేక్ అయితే మాత్రం స్లోగా బ్యాంక్ నిఫ్టీ హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ ప్రకారంగా అయితే మాత్రం 27,300 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి మేబీ ఫిన్ నిఫ్టీ హైయర్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నా. గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మాత్రం 28,000 సైకలాజికల్ లెవెల్. అండ్ ఎనీథింగ్ ఇక్కడే కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే స్టార్టింగ్ డిప్ అవుతుంది. డిప్ అయి మళ్ళీ బ్రేక్ అవ్వడానికి సెన్సెక్స్లో ఫిన్ నిఫ్టీలో కూడా ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు బిట్కాయిన్కి 70,000 సైకలాజికల్ నెంబర్. యాజ్ ఆఫ్ నౌ 70,000 దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. ఎనీథింగ్ లాస్ట్ 4 days నుంచి 70,000 దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఎనీథింగ్ బిట్కాయిన్ పరంగా అయితే మాత్రం 70,000 కానీ ఒకవేళ బ్రేక్ చేయగలిగితే స్లోగా బిట్కాయిన్ 78,000 వరకు రికవరీ చూడొచ్చు. ఒక పక్క యూఎస్ మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్ స్టార్ట్ ఈరోజు ఇచ్చినాయి కాబట్టి మేబీ బిట్కాయిన్ ఫ్రైడే ఎలా అయితే రికవరీ అయిందో మేబీ స్లోగా వచ్చేసరికి బిట్కాయిన్లో ఇప్పుడు కూడా రికవరీ చూస్తాం. యూఎస్ మార్కెట్స్ అదే పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయితే షార్ట్ టైంలో బాగా పడింది కాబట్టి నేనైతే మాత్రం షార్ట్ కవరింగ్ మొమెంటం రావడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని అనుకుంటున్నా. బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్లో కూడా యాడ్ చేస్తున్నాం. మీరు చేయాల్సింది ఏం లేదు, లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ ఐడిని సెండ్ చేస్తే మిమ్మల్ని సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్లో అయితే మాత్రం మేము యాడ్ చేస్తాం. కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళకి మా సైడ్ నుంచి వీక్కి 2 days లైవ్ మార్కెట్ సెషన్స్ కూడా ఉంటాయి. నా పర్టికులర్గా సమ్ అదర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేయాలన్నాను కదా, వాటిలో ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ ఇక్కడ డిస్ప్లే అయ్యి ఉన్నాయి చూడండి. ఇందులో ఎక్కడైనా మీకు ఎఫ్&ఓ పొజిషన్స్ కానీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా కొంచెం కాషియస్గా అయితే మాత్రం ఉండండి. సో దిస్ ఇస్ అనదర్ వన్. ఆన్ ద అదర్ సైడ్ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే క్రాంప్టన్ గ్రీవ్స్ కన్సూమర్ ఎలక్ట్రికల్ నెంబర్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్స్లో 10% డిక్లైన్ వచ్చింది. కళ్యాణ్ జ్యువెలర్స్లో అయితే మాత్రం రెవెన్యూ 42%, ఎబిటా 74.5, మార్జిన్స్ 140 basis points పెరిగింది. హౌవెవర్ నెట్ ప్రాఫిట్ 90.3% పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ నెంబర్స్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి. జనా స్మాల్
ఫైనాన్స్ బ్యాంక్ ప్రకారంగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 14%, ఆపరేటింగ్ ప్రాఫిట్ 2.7, నెట్ ప్రాఫిట్ మాత్రం 91% డిక్లైన్ వచ్చింది. బట్ అసెట్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయింది, కాకపోతే ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్. నెట్ ప్రాఫిట్లో ఇంత డిక్లైన్ అయింది కాబట్టి ప్రొవిజన్స్ పరంగా డిక్లైన్ అయితే పర్వాలేదు. ప్రొవిజన్స్ కాకుండా కానీ నెట్ ప్రాఫిట్ ఇంత డిక్లైన్ అయితే మాత్రం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కంపెనీ అయితే మాత్రం నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. శ్రీ సిమెంట్లో రెవెన్యూ సింగిల్ డిజిట్లోనే గ్రో అయింది, ఎబిటా సింగిల్ డిజిట్లో డిక్లైన్ అయింది, మార్జిన్స్ అయితే మాత్రం 140 బేసిస్ పాయింట్ డిక్లైన్ అయింది. నెట్ ప్రాఫిట్ 37.9% ఇంప్రూవ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే శ్రీ సిమెంట్ కంపెనీ మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. టాటా స్టీల్ నెంబర్స్ పరంగా క్వార్టర్ అండ్ క్వార్టర్లో డిక్లైన్ అయింది, కానీ ఇయర్ ఆన్ ఇయర్లో బిగ్ జంప్ అయితే కనిపించింది. మేబీ టాటా స్టీల్ ఇప్పటికే పాజిటివ్గా రియాక్ట్ అయిపోయింది కాబట్టి ఇది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం కొంచెం చూడాలి. సోలార్ వినియర్డ్స్ కంపెనీ ఇప్పటికే ఆల్ టైమ్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇలాంటి టైంలో ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 67% డిక్లైన్ అయింది, రెవెన్యూ 9%, ఎబిటా 39.8, ఎబిటా మార్జిన్స్ అయితే 880 బేసిస్ పాయింట్స్ డిక్లైన్ అయినాయి. మేబీ సోలార్ వినియర్డ్స్ ఇంకా డిక్లైన్ అవ్వడానికి ఈ నెంబర్స్ అయితే మాత్రం హెల్ప్ అవ్వచ్చు. షాంగ్వి మూవర్స్ నెంబర్స్ కూడా నెగిటివ్ సైడే వచ్చినాయి. సొనాటా సాఫ్ట్వేర్ నెంబర్స్ కూడా నెగిటివ్గానే వచ్చినాయి. విల్పూల్ ఆఫ్ ఇండియా నెంబర్స్ ప్రకారంగా 39% ఇయర్ ఆన్ ఇయర్లో డిక్లైన్ వచ్చింది. ఎన్ఎస్సి నెంబర్స్ అయితే మాత్రం ఈవెన్ బీఎస్సీ అంత పాజిటివ్గా రాలేదు, కేవలం 14.8% అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ చూపెడుతుంది. బట్ అది ఇంకా లిస్ట్ అవ్వలేదు కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కిమ్స్ కంపెనీ పరంగా కూడా 39% నెంబర్స్ అయితే డిక్లైన్ వచ్చినాయి. అండ్ ఆన్ ద అదర్ సైడ్ జిఆర్ ఇన్ఫ్రా కంపెనీ అయితే మాత్రం రెవెన్యూ 36% పెరిగిన, నెట్ ప్రాఫిట్ 1% అయితే డిక్లైన్ వచ్చింది. మేబీ అది కొంచెం నెగిటివ్గా తీసుకున్న ఛాన్స్ ఉంది. ప్రతాప్ స్నాక్స్ పరంగా రెవెన్యూ 3.8% పెరిగితే ఎబిటా 20.3 crore అయితే మాత్రం పెరిగింది. నెట్ ప్రాఫిట్ 37.9 crores లాస్ నుంచి 3.3కి వెళ్ళింది. ఇది ప్రతాప్ స్నాక్స్కి మేబీ పాజిటివ్గా తీసుకోవచ్చు. అదర్ ఇన్కమ్ వల్ల కానీ ప్రాఫిట్స్ టర్న్ అయితే మేబీ టర్న్ అవ్వకపోవచ్చు, కానీ నార్మల్గా అయితే మాత్రం టర్న్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం సంబంధించినవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్. ఐ హోప్ క్లియర్ కట్గా నేను చేసిన ఎనాలిసిస్, ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ అట్లనే చెప్పిన న్యూస్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.